ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము దేవుడు నీవు ఎవరెవరితో సహవాసం చేస్తున్నావు, నిజంగా క్రీస్తుని వెంబడించేటువంటి వ్యక్తులనా, లేకపోతే నామకార్థంగా క్రీస్తు అనే నామాన్ని ధరించుకుని ఉండేటువంటి వ్యక్తులతోనా? ఆ యొక్క డిఫరెన్సియేషన్ అనేది నువ్వు కనుగొంటున్నావా అని చెప్పి దేవుడు ఈ దినం నీతో మాట్లాడుతున్నారు. ఈ దినం అయితే అనేక మంది ఎట్లాగంటే క్రీస్తు అనే నామాన్ని పైకి ఎత్తుకొని చర్చెస్లో కూడా చాలామంది అందరూ నిజంగా దేవుని ఫాలో అయ్యేటువంటి వాళ్ళ కాదు. అందులో క్రీస్తు చర్చికి వెళ్తున్నామని చెప్పి నామకార్థపు క్రైస్తవులే చాలామంది ఈ దినముల్లో మనకు కనిపిస్తూ ఉంటారు. కానీ ఈ దినం ఏంటంటే మేము క్రైస్తవులుగా కనపరుచుకోవడానికే ఎక్కువ ఆసక్తి చూపించేటువంటి వ్యక్తులు ఉంటున్నారు. కానీ నిజంగా ఆయన కోసం జీవిద్దాము, ఆయన కోసము ఆయన అభిషేకం కలిగి ఆయనలాగా ఉందాము అని చెప్పి ఎవరు అనుకోవట్లేదు. ఈ దినం అయితే నువ్వు ఆయన చిత్తంలో ఉన్నావు, ఆయన ప్రణాళికలో ఉన్నావు. ఆయన నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారు. నిన్ను అభిషేకంతో నింపి ఉన్నారు ఆయన పాత్రగా వాడుకోవడానికి. అయితే నీ చుట్టూ ఉన్నటువంటి వారు కానీ, నీలో ఉన్నటువంటి నీ యొక్క ఆత్మ కానీ ఎవరినో ఒకరిని యూజ్ చేసుకుని వాడు నిన్ను మ్యానిపులేట్ చేద్దాం అనుకుంటున్నాడు. ఎట్లాగా అని చెప్పి నువ్వు కనిపెట్టలేక పోతూ ఉన్నావు. కానీ దేవుడు మాట్లాడుతున్నారు. వారి ద్వారా నీవు సహవాసం, క్రైస్తవులు అని చెప్పుకునేటువంటి వారుతో నీవు సహవాసం చేసేటువంటి దానివల్ల నీవు ఒకానొక దినం నీ యొక్క అభిషేకాన్ని కోల్పోతావని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. ఎందుకనంటే ప్రతి ఒక్క ఆత్మ, ప్రతి ప్రతి ఒక్క మాట అనేది దేవుని దగ్గర వచ్చిందా లేదా అని చెప్పి నువ్వు డిఫరెన్సియేషన్ అనేది కనుక్కోగలుగుతున్నావా లేదా? ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలో ఒకసారి మనం చూసుకున్నట్లయితే యేసుప్రభుల వారు ఇక్కడ నేను 3 దినములు అంటే ఫస్ట్ డే నేను చనిపోతాను, 3వ దినాన్ని నేను తిరిగి లేస్తాను, పాపాల నిమిత్తం నేను చనిపోబోతున్నాను అంటే పేతురు అంటాడు, నీవు ఎట్లాగా చనిపోతావు, నిన్ను సిలువ వేయడానికి మేము ఎలా అనుమతిస్తామని చెప్పి పేతురు మాట్లాడుతుంటే యేసుప్రభుల వారు గద్దిస్తున్నారు. ఏమనంటే ఆయనకి తెలుసు అది పేతురు కాదు, అపవాది మాట్లాడుతున్నాడని. అపవాది నీవు నన్ను శోధింపనేలా అని చెప్పి యేసుప్రభు వాళ్ళు గద్దించినట్టు మనం చూస్తాము. అక్కడ ఆయనకి తెలుసు ఏంటంటే వాట్ ఈజ్ పీపుల్స్ వాయిస్ అండ్ అపవాది వాయిస్ ఏంటి అని చెప్పి ఆయనకి తెలుసు. అయితే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పేతురు కానీ శిష్యుల్లో కూడా వారికి యేసుప్రభుల వారు ఎట్లా ఉంటారు ప్రతిదీ తెలుసు. అయితే ఏంటి, అపవాది వారిని కూడా ట్రాప్ చేద్దామని చెప్పి, వారిని పడవేద్దామని చెప్పి చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ వారికి డిఫరెన్సియేషన్ అనేది, వారికి యేసుప్రభుల వారు కలిగినటువంటి శక్తి అయితే వారికి లేదు. కానీ ఎప్పుడైతే అభిషేకాన్ని, ఆత్మను పొందుకున్నారో వారికి ఆ శక్తి, వారికి ఒక అధికారం అనేది పొందుకున్నట్లు మనం చూస్తాము. కానీ ఆ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి వారు ఎట్లా చేశారు? వారు బౌండరీస్ అనేది క్రియేట్ చేసుకున్నారు. వారు నిరంతరము ఆత్మతో సహవాసం చేస్తూ ఆత్మని ఇంకా బ్రైటన్ చేసుకుంటూ ఉన్నారు. వారి యొక్క ఫెయిత్ని ఆత్మ అనే ట్రైనింగ్లో, పరిశుద్ధాత్మ ట్రైనింగ్లో వారికి వాళ్ళు మెరుగు చేసుకుంటూ ఉన్నారు. దాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు లోపల నుండి ఇది సాతాను యొక్క టాక్టిక్స్, సాతాను యొక్క వాయిస్ అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు లోపల నుండి వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నారు. ఈ దినము నీవు దేవుడి చేత అభిషేకం కలిగి ఉన్నావు, దేవుడి చేత నడిపింపబడుతున్నావు. కానీ నీవు హై లెవెల్ ఆఫ్ అభిషేకం పరిశుద్ధాత్మ ద్వారా కంప్లీట్ ట్రైనింగ్ పొందుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నావా, లేకపోతే ట్రైనింగ్ పీరియడ్లోనే ఉన్నావా? ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నటువంటి నీ ఏది సాతాను వాయిస్, ఏది దేవుడి వాయిస్ అనేది గుర్తించడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకనంటే అపవాది 4 ఫెమిలియర్ వాయిసెస్తో మన దగ్గరికి రాగలడు. ఒకటేంటంటే దేవుడి రూపం, అంటే దేవుడి యొక్క స్వరం లాగా, దేవుడి యొక్క స్వరం ఎట్లాగా ఉంటుందో అట్లాగా నిన్ను మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇంకోటి ఏంటంటే నీ యొక్క మాటని, నీ వాయిస్ లాగా నిన్ను మ్యానిపులేట్ చేద్దామని, నీ యొక్క ఆలోచనలాగా మ్యానిపులేట్ చేద్దామని ట్రై చేస్తాడు. ఇంకోటి ఏంటంటే ఇతరుల ద్వారా నిన్ను పాపంలోకి ప్రేరేపిస్తాడు. ఇంకోటి ఏంటంటే వాడే ప్రయత్నిస్తాడు.
అపవాది మాత్రమే నిన్ను పడివేద్దామని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ 4 ఫెమిలియర్ వాయిసెస్ అంటే అపవాది ఏం చేస్తాడంటే ఫెమిలియర్గా నీ దగ్గరకు వస్తాడు. అంటే నీకు తెలిసిన వారి వ్యక్తులుగా, నీ బెస్ట్ ఫ్రెండ్గా, నీ చుట్టాలు, లేకపోతే నీ క్లోజ్ పర్సన్స్గా, నీవు ఎవరినైతే బాగా ట్రస్ట్ చేస్తావో ఆ పర్సన్స్ రూపంలోనే నీ దగ్గరకు వచ్చి నీ యొక్క అభిషేకాన్ని నీ నుండి దూరం చేయాలని చెప్పి ప్రయత్నం చేయాలనుకుంటున్నాడు. వాడికి నీ మీద అధికారం లేదు. ఎందుకనంటే నీ చుట్టుపక్కల అంతా ఆయన అగ్నికంచ ప్రోక్షణగా ఉంచారు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఇంకో ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే యోబు ఉన్నాడు. యోబు ఎంతో భక్తి కలిగి ఎంతో నిష్టగా దేవుడికి భక్తి చేస్తూ ఉన్నాడు. అయితే యోబుని ఫెయిత్ నుండి డీవియేట్ చేయాలంటే వాడు ఎవరిని యూజ్ చేసుకున్నాడు? ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీని దూరం చేసి యూజ్ చేసుకున్నాడు. తర్వాత తన క్లోజ్ ఫ్రెండ్స్ అయినటువంటి 3 ద్వారా యోబుని శోధించడం అనేది స్టార్ట్ చేశాడు అపవాది అక్కడ వాడి యొక్క స్వరూపంలో వచ్చాడా? లేదు. మనుషుల రూపంలో ఫెమిలియర్గా ఉన్నటువంటి దేవుని యొక్క మాటలు చెప్పేటువంటి వారి యొక్క ఫ్రెండ్స్ రూపంలో వచ్చి వాడు ఏం చెప్తున్నాడు? నువ్వేదో పాపం చేసి ఉంటావు దేవుడికి విరోధంగా, అందుకనే నువ్వు ఇట్లాగా శపింపబడినటువంటి వ్యక్తిగా, కుటుంబాన్ని అంతా నష్టపోయినటువంటి, ఆస్తులు నష్టపోయినటువంటి వ్యక్తిగా ఉన్నావని చెప్పి అపవాది వారి యొక్క స్నేహితుల రూపంలో వచ్చి యోబుని శోధిస్తూ ఉన్నారు. యోబు అక్కడ ఎంతో ఆత్మలో బలంగా ఉన్నాడు కాబట్టి దాన్ని ఎదుర్కోగలిగాడు. అదేవిధంగా తన యొక్క భార్య రూపంలో కూడా తను ఎంతగానో ప్రేమిస్తున్న వారి రూపంలోనే అపవాది యోబుని కృంగదీయాలనుకున్నాడు. తన యొక్క ఫెయిత్ నుండి మరలించాలనుకున్నాడు. ఎందుకు నువ్వు ఇంకా బతికున్నావు? దేవుడిని అని చెప్పి నువ్వు చనిపో అని చెప్పి నీవు అని చెప్పి వాళ్ళ వైఫ్ అన్నప్పుడు తనని ఆ యొక్క బాధలో, ఆ యొక్క కోపంలో తను దూషించలేదు. అక్కడ ఆ యొక్క జ్ఞానం అనేది ఎవరిచ్చారు? అది పరిశుద్ధాత్మ దేవుడు ఆ జ్ఞానం ఇస్తే తప్ప అట్టి విధంగా మనం మెచ్యూర్గా బిహేవ్ చేయలేము. అక్కడ యోబు పలుకుతున్నటువంటి మాటలు ఏంటంటే మూర్ఖురాలా అని చెప్పి అనలేదు. మూర్ఖురాల్లాగా నువ్వు మాట్లాడమాక, ఆయన నుండి మంచి ఇస్తేనే మనం తీసుకోవడానికి అర్హులమా? ఆయన నుండి చెడు వచ్చినా మనం తీసుకోవడానికి అర్హులం కాదా అని చెప్పి యోబు మాట్లాడాడు. అంతటి మెచ్యూరిటీగా రెస్పాన్స్ అనేది ఎక్కడ మనం బైబిల్ గ్రంథంలో చూడము. ఆ మెచ్యూరిటీ కలిగినటువంటి రెస్పాన్స్ ఎక్కడ నుండి వచ్చింది? యోబు నుండి కాదు. తను చేసేటువంటి భక్తి ఫస్ట్ ప్రియారిటీ పరిశుద్ధాత్మ ద్వారానే. ఈ దినము నీవు కూడా యోబులాగా మెచ్యూర్ కలిగినటువంటి స్పిరిచువల్ లెవెల్కి వెళ్ళాలంటే ఏది అపవాది మాటలు డీవియేట్ చేయాలనుకుంటున్నారు? అపవాది ఇది పన్నులు, నా మైండ్లో అపవాదిలాగా మ్యానిపులేట్ చేద్దామని చెప్పి ఫెమిలియర్గా వస్తున్నాడు అని చెప్పి నీవు అర్థం అవ్వాలంటే కంప్లీట్గా నీవు దేవుడికి నిష్టగా నీవు భక్తి చేసేటువంటి వ్యక్తిగా ఉండాలి. దేవుడి యొక్క మనస్సు కంప్లీట్గా ఎరుగునటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి. ఇక్కడ అపవాది కూడా ఏం చేస్తున్నాడంటే క్రీస్తు వచ్చారు, మెస్సయ్య వచ్చారు అని చెప్పి యూదులు ఇప్పటికీ నమ్మలేకపోతున్నారు. వచ్చి వెళ్ళిపోయారని చెప్పి ఇంకా మెస్సయ్య వస్తాడని చెప్పి ఎదురు చూస్తున్నాడు. అయితే ఇప్పుడు అనేక మంది కూడా క్రీస్తు ఉన్నారని చెప్పి నమ్మట్లేదు. కాబట్టి అపవాది మరలా ఏం చేస్తున్నాడంటే సెకండ్ కమింగ్, నేను మరలా 2వ సారి వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తానని చెప్పి యేసుప్రభుల వారు చెప్పినటువంటి మాటల్ని తీసుకుని అపవాది ఏం చేస్తున్నాడు? యాంటీ క్రైస్ట్గా దేవుడు సూచన క్రియ కూడా చెప్తున్నారు. అపవాది నేనే క్రీస్తునని చెప్పి లోకాన్ని మోసపరచడానికి రాబోతున్నాడు అని చెప్పి అపవాది కూడా దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క నామం ధరించుకుని నేను మ్యానిపులేట్ చేయడానికి నీ దగ్గరకు వస్తాడు. దేవుని దగ్గరికే ఒక మంచి, ఇప్పుడు పేతురుడు శిష్యుడి రూపంలోనే తనని శోధించాలని చెప్పి ప్రయత్నించినప్పుడు దేవుడికి తెలుసు. ఆయన ఆత్మరంగంలో తన యొక్క ఆత్మీయ కనుదృష్టితో చూసినప్పుడు తన ఆత్మకి తెలిసింది యేసుప్రభుల వారికి ఇది అపవాది మాటలు అని చెప్పి గద్దించారు ఎమ్మటే. ఇదే విధంగా నీవు కూడా ఆత్మీయ నేత్రాలను నువ్వు కలిగి ఉన్నావా? ఆత్మీయ దృష్టితో నీవు చూస్తున్నావా? ప్రతి ఒక్క మనిషిని, ప్రతి ఒక్క మాటను, నీకు వచ్చేటువంటి తలంపును, ప్రతి ఒక్కరితో సహవాసం చేసేటువంటి మనుషులను, ప్రతి ఒక్క స్పిరిట్ని నువ్వు దేవుని యొక్క వెలుగులో పరీక్షించి తెలుసుకుంటున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో.
ఈ దినము నీ యొక్క అభిషేకాన్ని వాడు తీసివేయాలి, నీ అభిషేకాన్ని పోగొట్టాలని చెప్పి అపవాది ప్రయత్నిస్తున్నాడు. సంసోను డెలీలా గురించి మనం చూసుకున్నట్లయితే, సంసోను దేవుడి చేత అభిషేకించబడినటువంటి వ్యక్తి. తను ఒక స్త్రీ మోహంలో పడిపోయి తన యొక్క అభిషేకాన్ని కోల్పోయినట్టు మనం చూస్తాము. తను కూడా మంచిగానే నటించింది, అంటే మంచిగా తిన మంచి కోరుకుంటుంది, తిన ప్రేమిస్తుంది, ఇష్టపడుతుంది అన్నట్టు యాక్ట్ చేసి అపవాది ఏం చేశాడు, ఆ అమ్మాయి డెలీలా స్వరూపంలో వచ్చి తన యొక్క అభిషేకం ఎక్కడ ఉందని చెప్పి కనుక్కొని ఆ యొక్క అభిషేకాన్ని తీసేసినట్టు మనం చూస్తాము. ఈ దినం కూడా డెలీలాలు నీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా? లేకపోతే నీ చుట్టుపక్కల క్రైస్తవులు అని పిలబడుతూనే అపవాది అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారో జాగ్రత్త అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. నీ లైఫ్లో డెలీలా లాంటి పర్సనాలిటీ కలిగినటువంటి స్త్రీ పురుషులు కానీ ఎవరైనా నీ లైఫ్లో ఉన్నారేమో. అందుకోసమే దేవుడి దినం నీతో మాట్లాడుతున్నారు. యేసుప్రభులు కలిగినటువంటి ఆత్మీయ దృష్టి నువ్వు కలిగి ఉండాలి. మెచ్యూర్ లెవెల్ ఆఫ్ ఫెయిత్ నువ్వు కలిగి ఉండాలి. స్పిరిచువల్ మెచ్యూరిటీ నువ్వు కలిగి ఉండాలి. యోబులాగా మెచ్యూరిటీ రెస్పాన్స్ నువ్వు ఇవ్వాలంటే అటువంటి భక్తి నువ్వు చేసేటువంటి వ్యక్తిగా ఉండాలి. యోబుకి కూడా తన యొక్క ఫ్రెండ్స్ నుండి శోధన వచ్చింది, వైఫ్ నుండి శోధన వచ్చింది. యేసుప్రభులు వారికి కూడా శిష్యుడైనటువంటి పేతురు నుండి శోధన వచ్చింది. నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని యూజ్ చేసుకునే వాడు నిన్ను పడవేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నాడు. నీవు దానికోసం నువ్వు చేయాల్సింది ఏంటంటే యేసుప్రభులు వారు కలిగినటువంటి ఆత్మీయ కళలు నువ్వు కలిగి ఉండాలి, ఆత్మీయ నేత్రాలు నువ్వు కలిగి ఉండాలి, స్పిరిచువల్ మెచ్యూరిటీ నువ్వు కలిగి ఉండాలి. మేబీ యు ఆర్ ఇన్ ద ట్రైనింగ్ పీరియడ్ ఆఫ్ హోలీ స్పిరిట్ అనుకుంటా, కానీ బట్ నువ్వు ఆ లెవెల్కి వెళ్ళాలి. ఎందుకనంటే నీ అనాయింటింగ్ నిన్ను ప్రొటెక్ట్ చేసుకోకుండా నిన్ను అపవాది మైండ్ డీవియేట్ చేయాలని ప్రయత్నిస్తున్నాడు. దేవుడు ఒకటే మాట్లాడుతున్నాడు, నీ యొక్క అభిషేకాన్ని ఇది నన్ను కాపాడుకో. అపవాది పొంచి ఉన్నాడు. నీ యొక్క అభిషేకాన్ని సంసోనికి డెలీలా ఎట్లాగా తన యొక్క అభిషేకాన్ని తీసివేసిందో అట్లాగా అపవాది నీ యొక్క క్లోజెస్ట్ పర్సన్స్ నుండి నీ యొక్క అభిషేకాన్ని తీసివేయాలి. వాడు నీ మీద అధికారం తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. జాగ్రత్త అని చెప్పి దేవుడు ఇద్దరు మాట్లాడుతున్నాడు. ఇక్కడ అపవాది ఏం చేస్తాడంటే నీకు తెలియకుండానే దేవుని యొక్క చిత్తం నుండి మరలించాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక్కడ మన యొక్క వీక్నెస్ని యూజ్ చేసుకునే అపవాది మరలించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక్కడ మోషే లైఫ్లో కూడా మనం ఒకసారి చూసుకున్నట్లయితే మోషే దేవుడు చెప్పినటువంటి మాటను ప్రకారం ప్రతిదీ చేస్తూ ఉన్నాడు. దేవుడు ఇచ్చినటువంటి మాట ప్రకారమే ఆయన నడుస్తూ ఉన్నారు. కానీ ఏమైంది, ఇశ్రాయేలు ప్రజలు ఆయన్ని విసిగించే దాన్ని బట్టి ఆయన రాయితో మాట్లాడమంటే రాయిని కొట్టినట్టు మనం చూస్తాం. అట్లాగా చేసిన దాన్ని బట్టి నెబో పర్వతం మీద నుండి అక్కడ కానాను దేశాన్ని చూడుగానే నువ్వు అందులో ప్రవేశించవని చెప్పి దేవుడు అక్కడే ఆపివేసినట్టు మనం చూస్తాం. అట్లాగా సమ్ పర్సన్స్ నీ లైఫ్లో ఉన్నారేమో. అందుకోసమే దేవుడు ఈ దినం హెచ్చరిస్తున్నారు. కొంతమంది పర్సన్స్ ద్వారా అపవాది యూజ్ చేసుకుని ఫెమిలియర్గా యూజ్ చేసుకుని నీ యొక్క లైఫ్లో దేవుడు కలిగినటువంటి ప్రణాళికను అభిషేకాన్ని నీ లైఫ్లో నుండి మరలించాలి, డీవియేట్ చేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నాడు. జాగ్రత్త. ఎందుకనంటే వన్స్ అభిషేకం కోల్పోయినటువంటి వ్యక్తులు ఎలాగుంటారని చెప్పి సౌలును మనం చూస్తాము, సంసోనుని మనం చూస్తాము. మరలా దాన్ని నువ్వు దక్కించుకోవాలంటే దేవుణ్ణి ఎంత బతిమలాడినా కానీ కొంతమందికి దక్కుద్ది, కొంతమందికి దక్కదు. అదే రీతిగా ఈ దినము నీ యొక్క అభిషేకాన్ని కాపాడుకో. దేవుడి దినము అపవాది ఎట్లాగా వస్తాడు, ఎట్లాగా ఫెమిలియర్గా వస్తాడు అని చెప్పి 4 వాయిసెస్ అనేది నీకు మాట్లాడారు. ఒకటి దేవుని యొక్క వాయిస్ని ఇమిటేట్ చేస్తూ నీ లైఫ్లోకి వస్తారు. ఇంకోటి ఏంటంటే నీ యొక్క సొంత ఆలోచనలాగా అపవాది నేను మ్యానిపులేట్ చేశాడు. ఇంకోటి థర్డ్ వన్ ఏంటంటే ఇతరులను యూజ్ చేసుకుని వాడు నేను మ్యానిపులేట్ చేద్దాం అనుకుంటాడు. ఫోర్త్ వన్ ఏంటంటే వాడే స్వయంగా ఈ పైన 3 లెవెల్స్ నువ్వు డీవియేట్ కానప్పుడు వాడే రంగంలోకి దిగి ఎన్నో ఎట్లాగానే డీవియేట్ చేయాలి నీ దేవుని చిత్తం నుండి, నీ యొక్క అభిషేకం నుండి అని చెప్పి అనుకుంటాడు. నీవు ఎట్టి రీతిగా నీవు అభిషేకాన్ని కాపాడుకోవాలంటే దేవుని యొక్క మనస్సును దేవునికి దగ్గరగా నీవు ఉండాలి. దేవుని యొక్క ఆత్మని ఇంకా మెరుగుపరుస్తూ ఉండాలి. అంటే
ఫాస్టింగ్స్తో, నిరంతరం ప్రార్థనతో, దేవునితో ఎక్కువ సహవాసం చేస్తూ నీవు ఉండాలి. అప్పుడు దేవుడు ఆ మెచ్యూరిటీ లెవెల్కి నిన్ను తీసుకెళ్తారు. ఆయన ఎట్లాగా అపవాది వాయిస్ని ఎట్లాగా కనుక్కున్నారో, యోబు ఎట్టి రీతిగా తన మెచ్యూర్ రెస్పాన్స్ తన వైఫ్కి ఇచ్చారో, తన యొక్క స్నేహితులకి ఇచ్చారో, అదే రీతిగా ఆ యొక్క మెచ్యూర్ లెవెల్కి దేవుడిని తీసుకెళ్తారు. ఆయన యొక్క మనసును సంపూర్ణంగా తెలుసుకో. ఫాస్టింగ్స్ అండ్ ప్రార్థన ఎక్కువ అనేది నువ్వు చేస్తూ ఉండాలి. ఫాస్టింగ్స్ అండ్ ప్రేయర్ అనేది మన ఆత్మని ఏం చేస్తుందంటే మెరుగుపరుస్తుంది ఆత్మీయ రంగంలో. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కువ నీలో పనిచేయడానికి, నీకు నీ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ కంప్లీట్గా అవ్వడానికి నీకు పరిశుద్ధాత్మ దేవుడు హెల్ప్ చేస్తారు. ఈ దినం నుండి అయినా కానీ నీ యొక్క అభిషేకాన్ని, నీ చుట్టుపక్కల ఎవరితో సహవాసం చేస్తున్నావో వారిని కనిపెట్టుకుని జాగ్రత్తగా ప్రతిదీ ఆయన వెలుగులో కనిపెట్టి, ఇది దేవుడు పంపించినటువంటి వెట్ట, దేవుడు ఇచ్చేటువంటి తలంప, దేవుడు పంపించినటువంటి సహాయమా, ప్రతిదీ నువ్వు కనిపెట్టుకుని దేవుడు పంపించినటువంటి పర్సన్ అని చెప్పి ప్రతిదీ ఆయన వాక్యంలో కనిపెట్టి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు దేవుడు అన్ని తెలియజేసేటువంటి దేవుడు ఉంటాడు. దేవుడు వార్న్ చేస్తున్నారు నీ చుట్టుపక్కల ఉన్న వారిని బట్టి. జాగ్రత్త కలిగి నీ యొక్క అభిషేకాన్ని కాపాడుకో. నీ యొక్క చిత్తం నువ్వు తొలగిపోకుండా జాగ్రత్త పడు.